నేటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉండనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నామినేషన్ వేసేవారు ఫారం 2B26 తో పాటు అఫిడవిట్, ఎల్ఓసి సమర్పించే అవకాశం ఉంది. అయితే కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మొత్తం 5గురికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంది. నేటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉండనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నామినేషన్ వేసేవారు ఫారం 2B26 తో పాటు అఫిడవిట్, ఎల్ఓసి సమర్పించే అవకాశం ఉంది. అయితే కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మొత్తం 5గురికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంది. రైట్, ఇక నామినేషన్స్ కి సంబంధించిన మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, ఎవరి కంఫర్టబుల్ టైమింగ్స్ కి తగ్గట్టుగా వాళ్ళు నామినేషన్స్ కి వెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడ కూడా నేతల సెంటిమెంట్లు ఏమైనా ఫాలో అయ్యి తిథులు వారాలు కూడా చూసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ముఖ్య నేతలు ఎప్పుడెప్పుడు నామినేషన్ వేయనున్నారు? ఈ రోజుతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గవర్నర్ తమిళిసై కూడా గెజిట్ని కూడా విడుదల చేయనుంది. ఈ నేపథ్యం అనంతరం ఈరోజు ఉదయం 11 గంటల నుండి 10వ తారీఖు వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలోనే నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే 10వ తారీఖు నుండి 13 తారీఖు పరిశీలన, 15 తారీఖు వరకు విత్డ్రా అవకాశం కూడా ఎన్నికల సంఘం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే తెలంగాణ రాజకీయం హీట్ ఎక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఉదయం 11 గంటల నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా 4 సెట్ల వరకు కూడా నామినేషన్ వేసే ఆస్కారం అయితే ఈసీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి 2 బీఫామ్లు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలాంటి పొరపాట్లు జరిగినా కూడా మరొక బీఫామ్ని వాడుకునే వెసులుబాటుని కూడా బీఆర్ఎస్ పార్టీ అందించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఈ లీగల్స్, ప్రతి ఒక్క పార్టీకి కూడా లీగల్ సెల్ ఉంటుంది. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్క కాలంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ కేసు ఎలాంటి పొరపాటు జరిగినా కూడా వాటన్ని నామినేషన్ కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి జాగ్రత్తగా ఉండేందుకు లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నుండి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి నేతలందరూ కూడా ఆ నామినేషన్కి వేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అయితే ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూడా 2 చోట్ల కూడా పోటీ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు రేపు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా కొనాయిపల్లిలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నామినేషన్ పత్రాలను కూడా అక్కడ పూజలు అందుకున్న తర్వాత నామినేషన్ వేయడం ఆచారంగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా రేపు కొనాయిపల్లి చేరుకొని అక్కడ నామినేషన్ పత్రాలకు కూడా పూజలు చేసే ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఇతర నాయకులందరూ కూడా వారి సెంటిమెంట్ ఉన్న నాయకులందరూ కూడా పూజలు చేసి తిది టైం చూసుకొని గిట్ట నామినేషన్ వేసుకే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 9వ తారీఖున ఇటు గజ్వేల్, అదేవిధంగా కామారెడ్డిలో కూడా నామినేషన్ చేసే ప్రక్రియ మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఇప్పటికే ఈసీ అన్ని ప్రయత్నాలు చేసిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబ్బుకు మద్యానికి ప్రియారిటీ లేకుండా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తూ దాదాపు 380 కోట్లకు పైగా కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉండడానికి మరో అదనపు బలగాలను కూడా కేంద్రం 20,000 మందిని కూడా ఇక్కడికి ఈసీ కూడా పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 117 స్థానాలను కూడా ఖరారు చేసిన పరిస్థితి మనకు ఉంది. ఇంకా 2 పెండింగ్ స్థానాలు ఉన్నాయి. నాంపల్లి, అదేవిధంగా గోషమేల్ స్థానాలను కూడా పెండింగ్ ఉంది. వాటిని కూడా ఈ రోజు రేపు అభ్యర్థులను ఖరారు చేసే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు 7 మినహా మిగతా అందరికీ కూడా సిట్టింగ్ స్థానాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పలువురు కూడా పార్టీలు మారుతున్న ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి 2 ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారి ఇతర పార్టీలకు పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు ఎలక్షన్ టైంలో అన్ని పార్టీలు మార్పు కావాలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో టికెట్స్ రాకపోయినా కూడా పార్టీలు మారే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్కి, ఇట్లా ఒక పార్టీ నుండి మరో పార్టీకి కూడా అభ్యర్థులు మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు 11 గంటల నుండి కూడా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి అయితే ఈసీ అవకాశం కల్పించింది. అయితే అభ్యర్థులు ఏ పార్టీ వారు ఎప్పుడు వేస్తారు అనేది వారి
వ్యక్తిగత విషయం ఉంటుంది. ముఖ్యంగా 4, 8, 9 తారీఖులో నామినేషన్ ఎక్కువగా ఉంటాయని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల బట్టి, తిథి బట్టి, మూడుదలం బట్టి కూడా ఆ రోజులు ఎక్కువ నామినేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. 119 స్థానాల్లో కూడా అప్లికేషన్లు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఇప్పటికైతే. కాకపోతే మొత్తం ఈసారి మొత్తం తెలంగాణలో 3,17,00,000 మంది ఓటర్లు కూడా వారి ఓటుని వేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. 119 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎన్నికలు జరగబోతాయి. ఈ నేపథ్యంలో ఈసీ అన్ని ఏర్పాటు చేసేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా 4 సెట్ల వరకు కూడా అప్లికేషన్ 4 సెట్ల వరకు కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే చాలామంది ఆశావాహులు కూడా ఉన్నట్టు మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 117 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 88 స్థానాలు, ఇంకా ఈ రోజు మధ్యాహ్నం కూడా ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు ఇండిపెండెంట్ కూడా వేస్తారు. తర్వాత పార్టీ బీఫామ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా వేసే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇటు ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. వారితో పాటు ఒకరు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే ఆ ప్రాంగణానికి మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా 100-200 మీటర్ల వరకే ఆ పరిధిలో ఉంటారు. తర్వాత అందరూ కూడా ఇండివిజువల్గా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వాహనాలను కూడా ఇక్కడ అనుమతించబోరు. అయితే అక్కడున్న ఎలక్షన్ అధికారులు కూడా వాటిని నోటీస్ బోర్డులో పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు వేశారో వారి డీటెయిల్స్ అన్ని కూడా నోటీస్ బోర్డులో పెడతారో వాటి అన్నింటిలో ప్రతి ఒక్క ఫారం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ అయినా కూడా వారి చర్యలు తప్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు స్క్రూటినీ సందర్భంలో కూడా వాటిని ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళందరూ అలర్ట్ అయి చేసుకోకపోతే వాళ్ళ నామినేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ ఈసారి ప్రతిసారి లాగా కాకుండా ఈసారి కొత్తగా కూడా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ వేసుకునే ఆస్కారం అయితే ఈసీ వెసులుబాటు కల్పించదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ డైరెక్ట్ కాకుండా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ని పెట్టాల్సి ఆస్కారం అయితే మనకు పెట్టుకోవచ్చు అని కూడా ఈసీ తెలిపిన పరిస్థితి మనకు ఉంది. అయితే అప్లికేషన్ పెట్టిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకున్న దానిపైన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ సిగ్నేచర్ చేసి అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విదేశాల్లో ఉన్నవారు కూడా నామినేషన్లు అక్కడ నుంచి వేసుకోవచ్చు. అక్కడ వేసుకున్న తర్వాత కూడా అక్కడ లోకల్లో ఉన్న కార్యాలయాల్లో ఏదైతే విదేశీ కార్యాలయాలు ఉంటాయో అక్కడ కూడా ఇచ్చి అక్కడ నుండి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా కూడా వృద్ధుల కోసము ప్రత్యేకమైన ఇంటి నుండి ఓటు వేసే అవకాశము కూడా ఈసీ కల్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పోటాపోటీ బీఆర్ఎస్ కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటాపోటీలో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రధానమంత్రి కూడా 2 సార్లు రాష్ట్రంలో కూడా పర్యటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ నుండి ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించారు. బస్సు యాత్రను కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. 6 హామీల గ్యారంటీని కూడా ఇచ్చిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి అధికారం హైట్రిక్గా కొట్టడానికి కూడా అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్కి ఇతర పార్టీల నుండి వలసలు వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా ఇచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఇక్కడికి చేరబోతున్నారని కూడా మనం చూసుకుంటున్నాం. అంటే ఓవరాల్గా చూసుకుంటే రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారి ఎన్నికలు పోటీన జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మాత్రం ప్రజల్లో తీర్పు ఏ విధంగా ఇస్తారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా 5 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నా దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ఖర్చు విపరీతంగా తెలంగాణ పెరిగిపోయిన నేపథ్యంలో ఈసీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు కూడా నిన్న ఈసీ కూడా తెలంగాణలో పర్యటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, భద్రతా ప్రక్రియ కావచ్చు, ఎలక్షన్ సంబంధించిన మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ ఎలక్షన్ అధికారులు అదేవిధంగా ఈ సిఎస్ డీజీపీతో కూడా ఎన్నికల అధికారులతో కూడా సమీక్ష సమావేశమై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే మరోవైపు ఐటీ శాఖ అధికారులు కూడా ఇటు ముఖ్య నాయకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు మనీ లాండరింగ్ పాల్పడుతున్న మద్యము అదేవిధంగా డబ్బు కూడా భారీ ఎత్తున ట్రాన్స్ఫర్ చేస్తున్న కోణంలో వారికి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో కూడా ఐటీ రైట్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేటి నుండి 11 గంటల నుండి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది నాయకులందరూ కూడా బీఫామ్ ఇచ్చిన నాయకులందరూ కూడా నామినేషన్ వేయడానికి కూడా వెసులుబాటును కల్పించారు. ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ వేసే ఆస్కారం అయితే మన అందరికీ ఉంటుంది. ఎవరైనా కూడా నామినేషన్ వేయొచ్చు. ఈరోజు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ వేయడానికి కూడా ఈసీ అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 13 తారీఖు పరిశీలన ఉంటుంది. 15 తారీఖు వరకు కూడా ఎవరైతే నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చిన ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా ఈసారి తెలంగాణ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు అదనపు బలగాలను కూడా రాష్ట్రంలో విధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు తమిళసాయి కూడా గెజిట్ని విడుదల చేశారు. తర్వాత మొత్తం లాండ్ ఆర్డర్ కంట్రోల్ మొత్తం కూడా గవర్నర్ చేతులకు వెళ్ళిపోతుంది కూడా మనం చెప్పుకుంటాం. ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పవర్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ తిరిగి నవంబర్ 30 ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 5 తారీఖు కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైతే మన ఎలక్షన్ కోడ్ అయిపోతుందో తర్వాతనే రాష్ట్రంలో మళ్ళీ ప్రజా పరిపాలన
ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కూడా మొత్తం ఈసీ కంట్రోల్, అదేవిధంగా గవర్నర్ పరిపాలన కంట్రోల్లో కూడా రాష్ట్రం ఉంటుంది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.